చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళక ముందే డబ్బులు వచ్చేసినాయి 8 లక్షల కోట్లు రైల్లో వచ్చేసినాయి ఇక్కడికి. అయ్యో రైట్ సార్ రైట్ రైల్లో ఈయన ఇక్కడ బయలుదేరుతున్నా అక్కడి నుంచి పంపించేశారు 8 లక్షల కోట్లు ఓకే దావోస్ నుంచి. అంటే ఏమంటున్నారంటే సార్ మనకైతే కనుక ఈసారి కంపెనీలన్నీ కర్ణాటకను తెలంగాణ తీసుకెళ్లిపోయింది 11.2 లక్షల కోట్లు వాళ్ళకే అంటున్నారు. ఎంఓఈలు 36,000 కొత్త ఉద్యోగాలు అంటున్నారు. ఎలా అనిపించింది ఈ అంశం? చేస్తున్నాడు అన్ని వాళ్ళు చూశారు పేపర్ స్టేట్మెంట్ నేను సార్ అంటే డబ్బులు లేవు పథకాలు సూపర్ 6 పథకాలు అన్ని నెరవేరుస్తున్నాడుగా. 6 నా దగ్గర ఏమీ లేదు మీరేమనుకోవద్దు, ఏమన్నా డబ్బు కానీ కూడితే నేను వెళ్ళిపోయేటప్పుడు దిగిపోయే ముందుగా ఇచ్చేస్తాను అన్ని పథకాలు కూడా ఒకేసారి. ఇంటింటికి ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టాడు. మా ఇంటికి బస్సు వస్తుంది ఫ్రీ బస్సు. మా ఆవిడ ఫ్రీ బస్సు. అయ్యో సార్ ఇంకా అమలు లేదు కదా సార్? అమలే ఇంటికి వెళ్తే మా ఏం అమలేందో కాలేదు, మా ఇంటికి మాత్రం ఫ్రీ బస్సు వస్తుంది. మా ఆవిడ ఆ బస్సులోనే వెళ్తుంది. సరే మరి ఏంటి సార్ చూసుకుంటే మరి ఒక పక్క సంక్షేమం లోట్లో ఉంటుంది, మరి అభివృద్ధి అంటే చాలా టైం పడుతుంది. ఏమంటే అది నీకు తెలీదా? సూపర్ 6 పథకాలు ఇచ్చేటప్పుడు నీకు తెలీదా? డబ్బు ఖజానాలో డబ్బు ఉందా లేదా అనేది నీకు తెలుసుగా. నువ్వు అప్పుడేమి ఇచ్చిపోయావు గవర్నమెంట్ కి? అంటే ఎలక్షన్స్ లో ఎన్నో చెప్తాం అవన్నీ చేస్తామా అని ఆయన చేయని దానికి ఇవన్నీ ఎందుకు? దీంట్లో నమ్ముకునే కదా. నువ్వు ఎంతమంది పిల్లలకంటే అంతమందికి 15,000 ఇస్తానన్నావు. నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇద్దరిని కదా, నాకు అంతమంది ఇద్దరుంటే మళ్ళీ ఇద్దరిని కదా 8 నెలల లోపల ఆయన ఇస్తాడని. ఇప్పుడేమో ఏదీ లేదు. మరి ఎలా ఉంటుంది సార్ రాబోయే కాలం అంతా కూడా? మరి అభివృద్ధి కంపెనీలు అంటే నిజంగా వస్తాయి? అన్ని కంపెనీలు ఉన్నాయిగా. హైదరాబాద్ అంతా ఉండే, వైజాగ్ అంతా ఉండే, ఢిల్లీలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, మద్రాసులో ఉన్నాయి, అక్కడ అలా ఉన్నాయిగా. మరి నిన్న ప్రకటించిన మాట అప్పుడు మరి గతంలో కూడా ఇదే వేశారు కదా నిండా. అవును, నేనేమి ఇవ్వలేకపోతున్నాను మీరేమనుకోవద్దు. ఖజానాలో డబ్బు లేదు. డబ్బు సమకూర్చిన తర్వాత నేను మీకు అన్ని పథకాలు ఒక్కొక్కటి నెరవేరుస్తాను. నేను కుప్పంలో 3,500 ఎకరాలలో 500 నోట్లు డబ్బులు చెట్లు వేసాను. అదేలేండి సార్. అది అంటే ఈ పార్టీ అంతర్గతంగా మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు మారుద్దాం అనుకున్నారు, మళ్ళీ తెరపడింది. దానికి తెరపడుద్ది, అది మామూలే. అది దించేది కాదు ఉప ముఖ్యమంత్రి పదవి. నాకే పదవి వద్దని నేను బహిరంగ లేక. అవును, పవన్ కళ్యాణ్ గారు ఏది ఉండదు. కాకపోతే ప్రజలు పిచ్చోళ్ళు చేయడానికి కోసమే తప్పక రెండోది ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ దించేది కాదు, వాడు ఎక్కేది కాదు. పవన్ కళ్యాణ్ దించిన పార్టీ ఉంటుందా? ఉంటుందా పార్టీ? అసలు కూటమి ప్రభుత్వం ఉండదు కదా. అది తెలిసిన విషయం. ఆయన లాస్ట్ వరకు ఉంటారా? ఎవరు లాస్ట్ వరకు ఉంటారనేది మనకే నమ్మకం లేదు. ఉంటారా లేదనేది మనకు నమ్మకం లేదు. సరే ఏంటి సార్ మరి ప్రజల్లోకి మళ్ళీ పాదయాత్రగా జగన్ అంటున్నారు, మరి ఆయన ఎలా ఆదుకుంటారంటే? ఆయన ప్రజలు ఆయనకు ఉంది, జనాలలో ప్రజల్లో ఉంది. అది మన ప్రజల్లో ఆదరాభిమానం బాగానే ఉంది. ఆయన ఏమి పథకాలు ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల మీద కూడా భారతదేశంలో ప్రపంచ దేశాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1గా చేసిన కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మనకి ఏ పని చేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా డబ్బు ఉంటేనే కదా. ఈ డబ్బు అంతా కరోనా టైంలో ఎగబెట్టడం సరిపోయా. ఇంకా నీకు పని చేయలేదంటే 2 సంవత్సరాలు కరోనాలో పోయిందా? ఇంకా 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు ఎంత ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి? మళ్ళీ 3వ సంవత్సరం మధ్యకి ఎలక్షన్ వచ్చా ఎవడు ఏం చేయగలుగుతాడు? ఎవడు ఏం చేయగలరు? చేయలేదు అన్నాము. ఏం చేస్తాడు? కరోనా లేకుండా ఫస్ట్ నుంచి ఉంటే కొంత అభివృద్ధి ఏదో ఒకటి. ఇలా 17 మెడికల్ కాలేజీలు తెచ్చింది. ఎప్పుడైనా వచ్చిందా చరిత్ర? సీట్లు కూడా వీళ్ళు వద్దంటున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ అంటే ఎంతమంది డాక్టర్ అవుతారు, ఎంతమంది పేద ప్రజలు చదువుకుంటారు? వాలంటీర్లు పీకేసారుగా. ఇంకా పీకేకేముంది? వాళ్ళు చేసేది ఒకటి కూడా ఉంది. కాబట్టి తెలియక ప్రజలు నిజమేనేమో ఇంకా నమ్ముదామని ప్రజలు ఓట్లేశారు. ప్రజలు ఓట్లేసింది కూడా కాదు. నీకు 27% ఓటింగ్ వస్తే నీకు 24 సీట్లు వచ్చినాయి. 40% ఓటింగ్ వచ్చిన 11 సీట్లు రావటం ఏంటి? అంత గ్లాండ్. ఇప్పుడు లేట్ అయితే ఎలాగ? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, 3rd డిగ్రీ బీటెక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 4th డిగ్రీలోకి వచ్చారు, 4th ఇయర్లోకి వచ్చారు. వాళ్ళకి ఇప్పటికి ఇంకా 3 ఇయర్స్ పడాలి. వాళ్ళు ఇస్తేనే కానీ, వాళ్ళు క్లెయిమ్ చేస్తేనే కానీ వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు. అంతా క్లెయిమ్ చేసుకోవాలి, ప్లస్ వీళ్ళేమో ఎక్స్ట్రా పే చేసుకుంటే కానీ సర్టిఫికెట్స్ రావు. కూటమి ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే మేడం, ఈ 7 months అయిన తర్వాత కొంచెం బడ్జెట్లు లేవు. నిన్న మీడియా ముఖంగా చంద్రబాబు గారు ఏమన్నారు అంటే, పోలవరానికి మిగతా వాటికి ఇచ్చిన నిధులు ఇటు అయితే వాడలేను, నేను ఏదైనా అప్పు పుడితే కనుక అమలు చేస్తాను, అప్పు చేసేనా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మరి? కొంచెం టైం టేకింగ్ అంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ చేస్తే మనమే మా మీదే కదా మళ్ళీ పన్నుల రూపంలో పడేసేది. ఎక్కడైనా అప్పులు చేస్తే మా మీదే. అదెందుకు? మొత్తం మీద మీరు గవర్నమెంట్ కాలేజీలని మాడిఫై చేసి ఏ ఒక్క ఈ పథకాలు అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా బస్సు ఛార్జెస్ ఫ్రీ అన్నారు. చాలా 100% బెస్ట్. 100% 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకోలేని ఏ ఎంప్లాయీ ఉన్నాడు?
ఉంది, పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఖాళీగా ఉన్న లేడీస్ ఎక్కుతున్నారు. మా వదిలింటికి కూర ఏంటో కనుక్కోవడానికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ పథకం వేస్ట్, తీసి పారేయండి. గ్యాస్ బండలు ఓకే, 3 బండలు కాదు 2 బండలు ఇవ్వండి ఓకే. అంతేగాని ఇలాగా వ్యర్థమైపోయిన పథకాలు చాలా ఉన్నాయి. దాన్ని తీసుకెళ్ళి ఎడ్యుకేషన్లో పెడితే చాలా బాగుంటుంది. ఈ బస్సు పథకం అనగాలి అదంతా స్టూడెంట్స్కి ఇస్తున్నారు. రాయితీ ఇవ్వండి స్టూడెంట్స్కి, లేదంటే స్టూడెంట్స్కి ఫ్రీ పెట్టండి. అందరికీ బస్సు పథకం అనేది అనవసరం. నిజంగా ఆ పథకం అమలు చేస్తే ఎంప్లాయ్ అనేవాడు బస్సు ఎక్కలేడు, ఎక్కి టైంకి వెళ్ళలేడు. ఎందుకంటే ప్రతి బస్సు రష్ ఉంటుంది. ఖాళీగా ఉన్నాడు, సినిమాకి వెళ్ళాల్సిన వాడు, పని పాట పార్కుకి వెళ్ళేవాడు కూడా బస్సు ఎక్కి కూర్చుంటాడు ఖాళీ కాబట్టి. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు స్టూడెంట్ నష్టపోతున్నాడు. 3వ డిగ్రీ 4వ డిగ్రీకి వచ్చాడు, కట్టుకోలేక కదా జేవీడీ అని వచ్చాడు, ఉంది అని అవకాశం ఉందని వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దాన్ని కట్టలేరు, ఏం చేయగలుగుతాడు? డిగ్రీ మధ్యలో ఆపుకోవాలా? సర్టిఫికేట్స్ రావాలని ఇబ్బందే కదా మేడం. రావాలి కదా, మరి వాడు జాబ్లోకి వెళ్ళాలి. వెంటనే జాబ్లోకి వెళ్తేనే ఫ్యామిలీ పోషణ ఉంటుంది. అది లేకపోతే వాళ్ళు ఇంతవరకు చదివింది కాలం వృధా, ఈ డిగ్రీ వృధా. మళ్ళీ వాళ్ళు వెళ్ళి రైతు బజార్లోనో రైతు మార్కెట్లోనో కూరగాయల షాప్ పెట్టుకుని కూర్చోవలసింది. అంత దీనస్థితిలో ఉన్న వాళ్ళే జేవీడీకి పెట్టుకున్నారు. నిజంగా జేవీడీ పెట్టుకున్న వాళ్ళు అందరూ అర్హులేనా అంటే 15 ఎకరాల ఆసామి ఉన్నాడు. అంతెందుకు ఇప్పుడు ఈ వయోవృద్ధులకి ఇచ్చేది 10 ఎకరాలు ఉన్న ఆసామికి పెన్షన్ వస్తుంది. అవసరమా? 2 కొడుకులు ఉన్నారు, ఆస్తి ఉంది, అవసరమా? వాళ్ళ అబ్బాయిలు చూస్తారు కదా. లేని కూలీ నాలి వాడికి అసలు పెన్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళకి సరైన ఆధారం లేదు. ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఉప ముఖ్యమంత్రి మారుద్దామా, సీఎంను మారుద్దాం, ఈ అంశాలు ఎక్కువైపోయినాయి మేడం. నిజంగా ఈ బిలో పవర్టీ లైన్ వాళ్ళు పాపం పథకాల కోసమే చూస్తారు కాబట్టి నిజమైన అర్హులకి ఇస్తే బాగుంటుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? వచ్చే 4 ఏళ్ళు కూడా మరి పోలవరం, అమరావతి ఉన్నాయి, ఒక పక్క విశాఖ ఉక్కు ఉంది, మరి ఈ ప్రైవేట్ రంగాలేమో ప్రభుత్వాల్లో విలీనం అంటున్నారు. మా బాగుంటుందా, పర్లేదా, మనకి ఏమైనా కంపెనీస్ వస్తాయా? దావోస్ కూడా వెళ్ళొచ్చారు కదా. ఊహించలేదు. ఈ తెలుగులో ఒక ముతక సామెత ఉంది, పలకూడదు. నీ ఎడం చేది నా పొర చేయబెడతాను అన్నట్టు. ఇప్పుడు వాళ్ళేదో చేశారు, వాళ్ళ రంగులు మార్చి నా రంగులు వేసుకుంటాను, వీళ్ళేదో రంగులు వేసుకున్నారు, ఈ రంగులు మార్చి ఆ రంగులు వేసుకుంటాను. అది కాదు కదా. పథకాలు కావాలి, ప్రాజెక్టు కావాలి, రావాలి, కంపెనీలు రావాలి. మన తెలుగు పిల్లలంతా అమెరికా ఎందుకు పారిపోతున్నారు? వాడు తరిమేస్తున్నా అమెరికా పారిపోతున్నాడు. ఎందుకని? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక. ముందు దాని వైపు ఆలోచించండి. ఉప ముఖ్యమంత్రి వీరుంటే ఏంటి, వారుంటే ఏంటి, ఆలోచించవలసింది జనజీవనం గురించి. వీళ్ళని పారిపోకుండా ఆపాలి అంటే మీరు కంపెనీలు తీసుకురావాలి. కంపెనీలు తీసుకురావాలి అంటే ఉన్న ప్యాడీ ల్యాండ్స్ని పాడు చెయ్యటం కాదు, ఉన్న ప్యాడీ ల్యాండ్స్లో మంచి అభివృద్ధి ఎలా వస్తాయి, ఇంకా మంచి పంటలు ఎలా డెవలప్ చేయాలి, రైతును డెవలప్ చేయండి. రైతుని బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఈ మంచి లాభాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎవరు అనేది అన్నెసరీ థింగ్. మీరు రాజధానిని డెవలప్ చేయండి, రాజధానిని రానివ్వండి, కంపెనీలు రానివ్వండి, డెవలప్ చేయండి. స్టూడెంట్స్ బాగుపడాలి, నిరుద్యోగులు బాగుపడాలి. రైట్. మీ అభిప్రాయం అంటే ఉగాది నుంచి అంటున్నారు కదా, కొంతవరకు ఏదైనా రాయితీలు ఇస్తే బాగుంటుంది, కంప్లీట్గా ఉచితం పెట్టొచ్చు అంటారు. అభిప్రాయమే సార్. ఏం లేదు, జనరల్గా ఏంటంటే చూస్తున్నాం కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉచితంగా ఇవ్వటం అనేది ఎప్పుడూ మంచిది కాదు. అది రాయితీ అంటే నామినల్గా కొంత తీసుకోవాలి, గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది. అలాగే పని ఉన్నా పని లేకపోయినా ఎక్కి కూర్చునే వాళ్ళు, అలాగే ఎవరికైతే అత్యవసరమై ఎక్కుదాం అనుకుంటారో వాళ్ళకి సీటులు లేకుండా ఈ ఫ్రీగా ఎక్కేవాళ్ళు ఎక్కేసి ఆక్యుపై చేస్తే అసలు వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉంచి తర్వాత ఈ ఉచితం అనేటువంటిది అసలు అలవాటు చేయకూడదు. నేను దీని గురించి మాట్లాడారు సార్ ముఖ్యమంత్రి గారు. ఉచిత పథకాలకు డబ్బులు లేవు, తర్వాత ఇస్తాము, పోలవరం అమరావతికి ఇచ్చి మళ్ళీ అటు మళ్లించలేమని చెప్పారు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే కొంతమందికి లేని వ్యసనాన్ని అలవాటు చేసి ఆ అలవాటు ఒక్కసారి మానేయమంటే వాడు చాలా ఇబ్బంది పడతారు. ఓకే సార్. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేసిన పని అదే. ప్రభుత్వం కొన్ని వర్గాల వాళ్ళకి ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో ఈ ఉచితాలు అనేటువంటిది బాగా అలవాటు చేస్తారు. దాంతో అది కనుక మెయింటైన్ చేయకపోతే మేము కూడా డౌన్ అయిపోతామని చెప్పి తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా అదే చేయాల్సి వస్తుంది కంపల్సరిగా. ఇది జరుగుతుంది. ఉచితం అనేది ఎప్పుడు నామినల్గా, ఎందుకంటే దానికంటే ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఇంటికి ఉచితాలు పూర్తిగా మానేసేయాలి, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు.
ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కంపల్సరీగా, చిన్నతో పెద్ద వాళ్ళకున్న తాహతను వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి అది చేస్తే ఇంకా బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, యువత బాగుపడుతుంది ముఖ్యంగా. సార్ మరి చూస్తే మరి పథకాలకు డబ్బులు లేవు కాబట్టి అప్పు ముడితే ఇస్తానంటున్నారు, మళ్ళీ అప్పే అవుతుంది కదా. అంతే కదా, అదే చెప్పేది. గత ప్రభుత్వాలు వచ్చేసినాయి అనే కదా సార్ వద్దన్నారు. ఉచితం వల్ల ఏంటంటే తోడుకొచ్చి అప్పులు చేసి తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి ఎంత తోడుకొస్తారు? గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ వీళ్ళ మీద ఆడిపోస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పంథాలో నడిస్తే, అప్పులు చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వానికి మళ్ళీ ఏంటి? అదే సార్, అదే మళ్ళీ దీనికి ఒక విజన్ మళ్ళీ 2047 అంటును. రేపు ఉంటామో లేదో తెలియదు. 47 దాకా ఉన్నంతలో జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. ఒక పక్క చూస్తే సార్ ఇదే అంశంలో ఎలక్షన్స్ లేకముందే మళ్ళీ ఉప ముఖ్యమంత్రి మార్పు, ముఖ్యమంత్రి మార్పు, నాకు వద్దని బహిరంగ లేఖలు ఇవన్నీ రాస్తున్నారు. ఎందుకంటారు? రాజకీయాలు ఎలా ఉన్నాయంటే జనాన్ని అయోమయంలో పెట్టే స్థితి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగానే చేసుకుంటారు ఏదైనా. ఓకే సార్, ఎంతసేపు కూడా రాజకీయ నాయకులు ఒక జీవో చేసినా వాళ్ళకు అనుకూలంగా ఉండేది. పెన్షన్లు లేక కొన్ని వందల లక్షల మంది ఉద్యోగస్తులు బాధపడుతుంటారు. వీళ్ళ పెన్షన్లు మాత్రం కంపల్సరీగా శాంక్షన్ అవుతాయి. ఓకే సార్. రిటైర్ అయిపోయిన రాజకీయ నాయకులకి ఏమీ ఒక్కరోజు ఆలస్యం కాదు. అదే మరి ఏం సార్ దావోస్ వెళ్ళి వచ్చారు, కంపెనీలు అయితే రావు, హామీ ఇమ్మంటున్నారు వేరే ప్రభుత్వాలు రాకపోతే వస్తామని. మరి వాళ్ళ మంచిదే కదండి, వస్తే ఉద్యోగాలు రావాలి యువతకి. దావోస్ వెళ్ళితే పెట్టుబడుల కోసం అని ఎవరన్నా వస్తే మంచిదే. అది ఇప్పుడు దాకా లేదేదో కొత్తగా వెళ్ళి చూపించాలి కదా, మంచిదే రావడం. మరి ఏంటి సార్ జగన్ గారు కూడా మళ్ళీ పాదయాత్ర అంటున్నారు, మళ్ళీ ప్రజలు ఏమైనా చూస్తారా ఒకవైపు? జనానికి చూసేటువంటి పనులు ఎవరి మనుగడ వాడు సాగించుకోవాలి కదా. అంతేలేండి సార్. ఇప్పుడు ఎవడెవడో నాకు ఉంటాడు, పెళ్ళం పోయినా చూస్తూ బతకచ్చు, కానీ పదవి పోతే మాత్రం బతకలేమంటారు. అదే సార్, అదే పద్ధతి. కొంచెం అప్పులు ఉన్నాయి అంటున్నారు, ఎలాగా? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయండి. గతంలో చేసిన అప్పులకి ఇంకా చేరలేదు. గత ప్రభుత్వం చేసిన పనులకి ఇప్పుడు అప్పుల్లో నుండి ఇప్పుడే బయటకు వస్తున్నారు. చంద్రబాబు చేసిన పని కరెక్ట్గా ఉంది. ఏంటంటే రోడ్లు గీడ్లు అది బస్ స్టాండింగ్లు కొద్దిగా బాగు చేపిస్తున్నాడు. కానీ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు మాట అన్నది నిజానికి ఇప్పుడు అప్పుల్లో ఉంది కాబట్టి ఏది ముందుకు సాగలేకపోతున్నాడు. ఏదన్నా చేయాలన్నా చెందాలన్నా కొద్దిగా అప్పులు తీరిన తర్వాత ముందుకు కొనసాగిస్తాడు. పవన్ కళ్యాణ్ కాడ సపోర్ట్గా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడికి. నిన్న ఏం చెప్పారంటే పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే. మొన్నటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులు పోలవరానికి కానీ, అమరావతికి కానీ, విశాఖ ఉక్కుకు కానీ వాటికి సరిపెడుతున్నాము, మళ్ళీ చేయాలంటే వీటి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఆగిపోతాయి అంటున్నారు. మరి ఏంటి ఆ అంశం ఎలా చూడాలంటారు? అప్పులు చేస్తున్నాయండి. ఎవరి ప్రాణానికి వాళ్ళు దోసుకు తింటమే. వాస్తవం చదువుతున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కట్టుకుంటే ఈ రాష్ట్రానికి అప్పులు ఉండవు. అర్థమైందా? వాళ్ళు తినటం ఎక్కువైపోయింది. మరి మొన్న కంపెనీల కోసం దావోస్ వెళ్ళొచ్చారు వీళ్ళు, అయితే చేతులు ఊపుకుంటా వచ్చామన్నారు. సమంజసమేనా? అది బాగానే ఉందంటారు ఆ మాట? మరి ప్రతిపక్షాలు అంటున్నాయిగా కంపెనీల కోసం. లేదండి, చంద్రబాబు ఏదనుకుంటే అది సాధిస్తాడండి. చేతులు ఊపుకుండా మొత్తం అది జరగని పని. ఏదో అండర్స్టాండింగ్ ఉంటేనే ఉండిద్ది. జగన్ బాబు చేసిన ఒక్క కంపెనీ తీసుకురాలేదు. అంటే రాజకీయమే ఒక వ్యాపారం వృత్తిగా చేశాడు. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయం లాగా చేస్తున్నాడు పరిపాలన. ఉంటే ఉన్నాయని చెబుతున్నాడు, లేదా లేవని చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పద్ధతి. ఎందుకంటే ఒక పక్క చూస్తేనేమో మనం ఉప ముఖ్యమంత్రి ఈయన పెడదాం అనుకున్నారు కొంతసేపు, ఎవరిని? లోకేష్ గారిని. తర్వాత ఆయనేమో సీఎం చేద్దాం అనుకున్నారు, కానీ అసలు అది వద్దండి, ఈయన ఇవన్నీ వద్దు, తెరదించేయండి ఈ అంశాలు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నాకు ఎటువంటి పదవి అక్కర్లేదని బహిరంగ లేఖ రాస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా నేను చాలా రోజులు, అది వేరే వాళ్ళకి ఇమ్మని లోకేష్ గారు అంటున్నారు. ఎందుకు త్యాగాలు ఇవన్నీ? ఇప్పుడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నాయి, ఆయనకు ఉన్నది శాఖ కర్తే. లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి అనవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతుంటేనే ఆయనకు గతంలో చేసిన అలవాటు ఉంది కాబట్టి అలాగా కొనసాగితే బాగుండేది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నా పదవి వద్దు, నా ప్రజలు ముఖ్యం, ప్రజల్లోనే ఉంటా, ప్రజల్లోనే బతుకుతా, ప్రజల్లోనే చచ్చిపోతా అనే కాంప్రమైజేషన్ ఆయన పద్ధతి. పవన్ కళ్యాణ్ పద్ధతి 100కి 100% బాగుంది. ఓకే, పర్లేదా? పథకాలు లేట్ అయినా పర్లేదా? పథకాలు లేట్ అయినా పర్లేదు. ఎందుకంటున్నారంటే డబ్బులు లేవంట ప్రజెంట్, అప్పు పుడితే ఇస్తామంటున్నారు. పోలవరానికి లేకపోతే అమరావతి కట్టుకోవడానికి ఇచ్చిన డబ్బులన్నీ కూడా పక్కకు మళ్ళీ ఇచ్చేయాలంటే కుదరదు. సో అందుకని చెప్పి కొంచెం టైం పట్టిద్ది అంటున్నారు. మరి ఏంటి మరి పథకాల కోసం చూసేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేస్తాం? వాళ్ళ దయ మన ఒక్క నిమిషం